హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. అవేంటో మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. సో, యూజ్ ఉందనుకున్న వాళ్ళు వీడియోని చూడండి. మిగతా వారందరూ కూడా స్కిప్ చేసేయొచ్చు. ఫ్రెండ్స్, ఎస్సీ స్టూడెంట్స్ సచివాలయంలో అలాగే కాలేజ్‌లో మనకి జాయింట్ అకౌంట్ ఇవ్వాలా? లేదంటే మదర్ అకౌంట్ ఇవ్వాలా? స్టూడెంట్ అకౌంట్ ఇవ్వాలా? అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో, నేను ఇదివరకే కొన్ని వీడియోస్‌లో చెప్పాను. అయినా కూడా నిన్న కామెంట్ చేసి దీని గురించి స్పెషల్‌గా వీడియో అయితే చేయమన్నారు. సో, ఎస్సీ స్టూడెంట్స్ సచివాలయంలో, కాలేజ్‌లో మదర్ అకౌంట్ అడుగుతున్నారు. అలాగే జాయింట్ అకౌంట్ అడుగుతున్నారు అని అంటున్నారు కదా! ఫ్రెండ్స్, మనకి మదర్ అకౌంట్ అడిగితే మదర్ అకౌంట్ ఇచ్చేయండి. కానీ ఎస్సీ స్టూడెంట్స్‌కి ఫైనల్‌గా అమౌంట్ అయితే స్టూడెంట్ అకౌంట్‌లోనే పడుతుంది. సో, కాలేజ్‌లో సచివాలయంలో వాళ్ళు ఏ అకౌంట్ ఇమ్మంటే ఆ అకౌంట్ ఇచ్చేయండి. సో, ఎన్‌పీసీఐ లింక్ అయ్యి ఉన్న అకౌంటే ఇవ్వండి. సో, నెక్స్ట్ మీకు ఎస్సీ స్టూడెంట్‌కి అయితే సెపరేట్‌గా ఒక అకౌంట్ చేయించండి. సో, అది మీరు సచివాలయంలో ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు. సో, దానికి ఎన్‌పీసీఐ అనేది యాక్టివ్ చేయించండి స్టూడెంట్ అకౌంట్‌కి. సో, గవర్నమెంటు రిలీజ్ చేసేటప్పుడు అమౌంట్ అనేది డైరెక్ట్‌గా అయితే స్టూడెంట్ అకౌంట్‌లో క్రెడిట్ అయిపోతుంది. ఎన్‌పీసీఐ లింక్ అయిన స్టూడెంట్ అకౌంట్‌లో మాత్రమే పడుతుంది. సో, మాకు అకౌంట్ ఉంది అని మీరు కామ్‌గా ఉండొద్దు. దానికి ఎన్‌పీసీఐ అనేది లింక్ అయ్యి ఉందా లేదని చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే న్యూగా అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. పోస్ట్ ఆఫీస్‌లో అయితే మీకు అకౌంట్ తొందరగా ఓపెన్ అయ్యి ఎన్‌పీసీఐ అనేది తొందరగా యాక్టివ్ అవుతుంది. కాబట్టి అకౌంట్ లేని వాళ్ళు ఇలా అకౌంట్ అయితే న్యూగా ఓపెన్ చేయండి. అకౌంట్ ఉన్నవాళ్ళు ఎన్‌పీసీఐ అనేది యాక్టివ్‌లో ఉందా లేదని చెక్ చేసుకోండి. సో, కాలేజ్‌లో గానీ, అలాగే సచివాలయంలో గానీ మీరు ఏ అకౌంట్ ఇచ్చినా ప్రాబ్లం లేదు. ఎన్‌పీసీఐ యాక్టివ్‌లో ఉంటే డైరెక్ట్‌గా గవర్నమెంట్ అనేది స్టూడెంట్ అకౌంట్‌లోకి మనీ ట్రాన్స్‌ఫర్ చేసేస్తుంది. కాబట్టి ఇది మాత్రం ఫాలో అవ్వండి. నెక్స్ట్ 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఎస్సీ స్టూడెంట్స్, న్యూ జాయినింగ్ స్టూడెంట్స్, అలాగే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా మనకి వెరిఫికేషన్ అనేది చేపించాలని చాలామంది అయితే అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఎస్సీ స్టూడెంట్స్ చేపించాలి. అన్ని క్యాస్ట్‌లకి సంబంధించి న్యూ జాయినింగ్ వాళ్ళు, అలాగే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ ప్రతి ఇయర్ వాళ్ళు కూడా 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది చేపించాలి. ఈ 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఓటీఏ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అటెండెన్స్ కూడా ఎలిజిబుల్‌లో ఉంటే నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌కి మీకు ఈకేవైసీకి నేమ్ వస్తుంది. సో, ఇన్‌స్టాల్‌మెంట్ కూడా రిలీజ్ అవుతుంది. ఇవేవైనా పెండింగ్‌లో ఉంటే మీకు ఇన్‌స్టాల్‌మెంట్ అనేది రిలీజ్ అవ్వదు. సో, కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా ఈ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయండి. వెరిఫికేషన్‌కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అన్నీ కూడా నేను ముందు వీడియోస్‌లో అయితే చేశాను. సో, నెక్స్ట్ స్టూడెంటే అవసరం లేదు. మీ పేరెంట్స్ అయినా వెళ్ళి ఈ వెరిఫికేషన్ అనేది సచివాలయంలో కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ డేట్ ఎప్పుడైనా అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి డేట్ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు గానీ ఫిబ్రవరిలో అయితే మనకి రిలీజ్ చేస్తామని చాలా సార్లు అయితే సచివాలయంకి మెసేజ్ అయితే వచ్చింది. డేట్ ఫిక్స్ చేసినప్పుడు నేను మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.